మోహన్ బాబు గారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే అపస్మారక స్థితిలోకి అంటే కోమాలోకి వెళ్ళేది ఒకటే తక్కువ. ఎలాంటి వ్యక్తి ఇలా అయిపోయాడు వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సూటిగా చెప్తాను సుత్తి లేకుండా. రాయలసీమ నుంచి తిరుపతి కాళహస్తి మధ్యలో ఓ పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి భక్తవత్సలం నాయుడు. సుత్తిగా అయితే ఏమీ ఉండదు వీడియో, మీరు టెన్షన్ పడద్దు. 4 ఎకరాల పొలం కట్ చేస్తే తండ్రి టీచరు. మోహన్ బాబు గారు అంటే భక్తవత్సలం గారు అప్పట్లో ఆయన కూడా ఓ టీచరు. చెన్నైలోని ఓ స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు. వాళ్ళ కులం వాడు కాదు కాబట్టి టీచర్ ఉద్యోగం నుంచి మోహన్ బాబు గారిని తీసేశారు. ఒక కారు షెడ్లో ఉంటూ పస్తులుంటూ నీళ్లు తాగుతూ కారు షెడ్డుకి 40 రూపాయలు అద్దె కట్టకపోతే ఆ ఇంటి యజమాని, ఆ షెడ్ యజమాని వచ్చి 1-2 ఆయన తినే ప్లేట్లో చేసి వెళ్ళేది. ఎస్, ఇది నిజం. రెంట్ కట్టలేదని ఆవిడ ఆ పని చేసేది. మోహన్ బాబు గారు ఇంటికి వచ్చి ఆ ప్లేట్ కడుక్కొని ఆ ప్లేట్లోనే తినేవారు. జుగుప్సాకరంగా ఉన్నా కూడా ఆయన సక్సెస్కి ఇవి పునాది లాంటిది. ఇలాంటి నిద్రలేని రాత్రులు, ఇలాంటి నీచమైన అవమానాలు ఎన్నో చవి చూసిన మోహన్ బాబు గారు మొదట విలన్ క్యారెక్టర్లు చేశాడు, తర్వాత మెయిన్ విలన్, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, తర్వాత కమెడియన్, తర్వాత హీరో, హీరో కమ్ విలన్, డ్యూయల్ రోల్స్, ట్రిపుల్ రోల్స్, పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు, సిల్వర్ జూబ్లీ సినిమాలు చేశాడు. అయినా సరే ఏదో ఒక కొరత, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ఉద్దేశంతోనే వాళ్ళ సొంతూరైన తిరుపతిలో, అదే మన రాయలసీమలో, మా రాయలసీమలో శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని స్థాపించాడు. ఆ స్కూలు 2 స్కూళ్ళు అయినాయి. ఆ స్కూళ్ళు కాస్త కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, యూనివర్సిటీలు అయ్యాయి. ఇప్పుడు వరకు అయితే యూనివర్సిటీ కూడా ఉంది. అదే ఇప్పుడు తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దాదాపుగా 48 కాలేజీలు, స్కూళ్ళు ఉన్నాయి. మోహన్ బాబు గారి పెద్ద కొడుక్కి మంచు విష్ణుకి, బకాసం పంతులు గారికి ఈ కాలేజీల యొక్క యాజమాన్య బాధ్యతలన్నీ మంచు విష్ణుకి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే మంచు విష్ణు కాస్త డబ్బు చూసి చూసి ఖర్చు పెట్టగలడు. ప్రగల్భాలకి పోడు అంటే వృధా ఖర్చులు చేయకుండా చాలా జాగ్రత్తగా బాధ్యతతో వ్యవహరిస్తాడు అని మోహన్ బాబు గారు నమ్ముతారు. అందుకనే మంచు విష్ణు ఎప్పుడైనా ఏదైనా మైక్ చేతికిస్తే మా నాన్నగారు దేవుడు, మా నాన్నే మాకు సర్వస్వం అని మాట్లాడుతుంటాడు. కానీ మనోజ్ మాత్రం ఎక్కడ వాళ్ళ నాన్న గురించి మాట్లాడకపోవటం, పార్టీలు, పబ్బులు, ఫ్రెండ్స్ అంటూ తిరగటం, కమెడియన్ సునీల్తో ఎక్కువ ఫ్రెండ్షిప్, జూనియర్ ఎన్టీఆర్తో ఇద్దరు కలిసి పెరిగారు కాబట్టి ఎక్కువగా తిరగటము, ఎన్గ్రిల్ అనే పబ్లో ఎప్పుడు ఉండటము, ఇలాంటి టైంపాస్ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో భాగంగా మోహన్ బాబు గారు మంచు మనోజ్కి కొంచెం ప్రాధాన్యత తక్కువ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే కదా. తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటి? మోహన్ బాబుకి మంచు మనోజ్కి గొడవలు అయ్యాయి అని. మోహన్ బాబు మనోజ్ని వినయ్ అనే ఒక పెద్ద మనిషితో కొట్టించాడు అని. ఒక స్థలం వివాదంలో మంచు మనోజ్ భార్య మౌనికారెడ్డి గారు మనోజ్ని గోకింది, వెళ్ళి అడుగు అని. మనోజ్ వెళ్ళి మోహన్ బాబుని అడిగాడు, నాన్న ఇదేంటి అని, ఇది కావాలి అని అడిగాడు. అలా ఇద్దరికి గొడవ అయింది. నీకెవరు చెప్పాడరా ఇదంటే మీ కోడలు చెప్పింది. మౌనికని పిలిచి మౌనికను కూడా నానా బూతులు తిట్టినట్టు సమాచారం. నా వారిని ఎందుకు తిడుతున్నావని మనోజ్ అడ్డు వెళ్తే మనోజ్ని కొట్టారు మోహన్ బాబు గారు. ఇది బయట జరుగుతున్న సమాచారం. ఇంత జరుగుతున్న తర్వాత ఇప్పుడు మోహన్ బాబు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే కుడితిలో పడ్డ ఎలుకలాగా ఉంది. ఏమీ బయటికి మాట్లాడలేని పరిస్థితి. ఒకప్పుడు ప్లేట్లలో అశుద్ధాన్ని కడుక్కొని తిన్న మోహన్ బాబు ఎక్కడ? ఇప్పుడు బంగారు పళ్ళెల్లో తింటున్న మోహన్ బాబు కూడా ముద్ద దిగట్లేదు ఆయనకి. బయట జరుగుతున్నదే ఇది. ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతున్నారు. మెయిన్ గేట్ బయట ప్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా అంతా విషయం ఏంటో కనుక్కుందామని ప్రాకులాడుతున్నారు. నేను కూడా మోహన్ బాబు గారి దగ్గర ఉన్న ఒక వ్యక్తి, నాకు బాగా దగ్గర వ్యక్తి,
ఆయనతో కాంటాక్ట్ అవ్వాలని చూస్తుంటే వీడు దీని గురించే ఫోన్ చేస్తుంటాడు అని అర్థం చేసుకున్న ఆయన ఫోన్ ఎత్తట్లేదు. విషయాలు ఏదైనా కనుక్కుందాం అనుకుంటే. సో మోహన్ బాబు గారి పరిస్థితి అయితే చాలా బాధగా ఉంది. ముగ్గురు రత్నాలు లాంటి కొడుకులు, తండ్రి తనకిచ్చింది చాలా తక్కువ. మోహన్ బాబు సంపాదించింది వందల వేల కోట్ల ఆస్తులు. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఫామ్ హౌస్లు, ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ ఈరోజు మాత్రం మోహన్ బాబు గారికి నిద్ర లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, ప్రశాంతత లేదు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.